ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి. స్నానం చేశాక ఇదిగో ఈ శారీ కట్టుకోండి. ఈ శారీ ఎవరిదండి? ఎవరిదేంటి, మీదే. పండగ కోసం కొన్నాను. ఈ శారీ కట్టుకుని మీరు పూజ చేయాలి. ఇంతకీ నా శారీ సెలక్షన్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. సరే, అయితే ఆలస్యం చేయకుండా మీరు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. ఎందుకు ఏంటో మీరు ఫ్రెష్ అయ్యి వచ్చాక చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా స్నానం చేసి రావాలి. అహల్య గారు, ఏంటండి అలా చూస్తున్నారు? నేను ఈ చీర కొన్నప్పుడు మీకు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. మీరు ఈ చీర కట్టుకున్నాక చీరకే అందం వచ్చిందండి. మీరు మరీ పొగిడేస్తున్నారండి. లేదండి, నేను నిజంగానే చెప్తున్నాను. అహల్య గారు, రండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఇదిగోండి, టిఫిన్ చేయండి. ఏంటండి ఇది? టిఫిన్ అండి. అదే, పూజ అవ్వకుండా తినడం ఏంటి అని అడుగుతున్నాను. ఈరోజు వినాయక చవితి, ఉపవాసం ఉండాలండి. మీరు ఇలా అంటారని తెలిసే టిఫిన్ తీసుకొచ్చాను. కడుపుతో ఉన్నవాళ్ళు ఉపవాసాలు అవి చేయకూడదు. తినండి. అయ్యో, పండగ పూట దేవుడికి ప్రసాదమైనా పెట్టకుండా తినడం బాగోదండి. మీరు ప్రసాదం పెట్టాలంటారు, ఈలోగా మా నాన్నమ్మ వచ్చి ఈ రోజంతా పస్తులు ఉండాలి అంటుంది. మళ్ళీ మీరు నీరసం వచ్చి పడిపోతారు. ఈసారి అలా జరగడానికి వీల్లేదండి. అందుకే తినండి. అది కాదు గౌతమ్ గారు. షో, ఇంకేం మాట్లాడకూడదు. తినండి. ఈరోజు మీరు తినాల్సిందే. మీరు తినాల్సిందే. అది కాదండి. తినండి. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో.